శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మనిషి ఒక మెమొరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయిది గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్నా ఒకటో రెండో ఉంటాయి. 200 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక్క అమ్మాయివి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి. మీరు లావణ్య గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యది ఏం లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు అతను రిలీజ్ అయిన పార్టీస్లో ఎందులో కూడా నేను లేనండి. అతను అది పాస్ట్ లైఫ్. అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150 130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి. మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాజ్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్కి కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్కి. నన్ను బెదిరిస్తున్నారండి. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయి అని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాజ్ తరుణ్ ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాజ్ తరుణ్ ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికీ కూడా కోల్పోయింది నేను, రాజ్ తరుణే. ఎంత ఇదైపోయామో ఈ రోజుకి కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికీ కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసున అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా? లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా? వాళ్ళు ఏ విధంగా